ఇటు మిలిటరీ బలగాలకు అటు మరోవైపు మావోయిస్టులకు కాల్పులు వేట మొదలైంది. నిజంగా మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక మావోయిస్టుల ఉనికే లేకుండా చేయాలనుకున్న ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు వెనకడుగు వేసినట్టు, పారామిలిటరీ బలగాలను వెనక్కి రమ్మని ఎందుకు పిలిచినట్టు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలకు సంబంధించి ఈ కర్రెగుట్టలకు సంబంధించిన రహస్యం ఏంది, ఆ కర్రెగుట్టలలో జరుగుతున్న వాస్తవ విషయాలేంటి, ఎందుకు మావోయిస్టులను టార్గెట్గా చేస్తూ భారతీయ జనతా పార్టీ పారామిలిటరీ బలగాలను అక్కడికి పంపించింది. నిజంగా మావోయిస్టులే టార్గెట్గా ఈ ఆపరేషన్ కొనసాగిందా? మరి మధ్యలోనే పూర్తి స్థాయిలో మావోయిస్టులు అనేక సందర్భాలలో కూడా మేము శాంతి చర్చలకు సిద్ధమంటూ ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అనుబంధ సంఘాలు కానీ అనేక పార్టీలు మాట్లాడాలంటూ అనేక సందర్భాలలో కూడా ఓ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా కూడా చెప్పారు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేత. మరి ఇలాంటి సందర్భాలలో శాంతి చర్చలకు సిద్ధమన్నప్పుడు కూడా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ బాహటంగానే ఖండించారు. కాల్పులను వెంటనే ఆపాలంటూ బాహటంగానే మాట్లాడిండు కేసీఆర్. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అయోమయంలో పడ్డ పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. వెంటనే జానారెడ్డి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత చర్చలు జరిపిన అనంతరం జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానిని స్వాగతిస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ప్రకటన చేసిన విషయం మీ అందరికీ విదితమే. సో ఇలాంటి సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా అసలు కర్రెగుట్టలలో ఏముంది, నిజానికి అక్కడ ఏదో ఉంది అనే ఆలోచన పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలు కాదు, యావత్ భారతదేశం కూడా ఒక్కసారి అటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజానికి కర్రెగుట్టలలో చాలా విలువైన సంపద ఏమైనా ఉందా, లేదా మావోయిస్టుల టార్గెట్ కోసమే ఈ యొక్క చర్య కొనసాగిందా? పారామిలిటరీ బలగాలు మావోయిస్టులకు సంబంధించిన జరిపిన ఎదురుకాల్పులలో ఇరువురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరూ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే. ఒకరు సమాజంలో జరుగుతున్న చెడును సహించలేక పూర్తి స్థాయిలో అడవి బాటలో ఉండి పోరాటం చేస్తారు. ఇంకోవైపు ప్రభుత్వానికి సంబంధించి రక్షణ కల్పించడం కోసం ప్రజలకు రక్షణగా ఉన్న పోలీసులు, ఇక్కడ రెండు వర్గాలు కూడా పోలీసులకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో అడవి బాట పట్టడం, సమాజంలో పూర్తి స్థాయిలో కూడా చెడును అంతం చేయాలనే లక్ష్యంతో మావోయిస్టు